హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మనం వచ్చేసి తెలంగాణ మిర్యాలగూడ గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది. 10:30-11 గంటల నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల దాకా జరుగుతుందంటండి. ఇది మధ్యాహ్నం వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా లోడ్ వస్తున్నది, చాలా వరకు లోడ్లు వస్తున్నాయి. సాయంత్రం ఇప్పుడు 12 కావస్తుంది టైము. ఇప్పటికీ కూడా లోడ్లు ఇప్పుడే దిగుతున్నాయి. అంటే సాయంత్రం 6-7 దాకా కూడా జరిగిద్దంట. ఈ వీడియోలో వచ్చేసి గొర్రెలు పిల్ల గొర్రెలు అండి, లేదా సాదుకోవడానికి కొదాలు అలాంటివి ఏమైనా ఉంటే సాదుడు గొర్రెల వరకు ఈ వీడియోలో చూపిస్తా, చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక కట్టు ఉంది. ఇవి పెంచుకోవడానికి ఉపయోగపడతాయి అంటండి. గొర్రెలు వచ్చేసి పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఏంటి, ఇవి ఎంత రేట్లు చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాము. ఎన్ని ఉన్నాయి తమ్ముడు? ఇవి 40. ఎంత చెప్పారు రేటు? 16,000. జత 16,000గా చెప్పారండి. చెప్పడం వచ్చేసి వీటిల్లో వచ్చి చాలా మనం ఎంచుకోవాలి, కానీ చాలా గొర్రెలు వస్తాయి, కొదాలు కానీ గొర్రెలు కానీ. ఓకేనా? అవి విడిగా తీసుకొని ఇప్పుడు 40 కట్ట అన్నారు కదా, ఇవి 40లో నుంచి మనం ఏరుకొని మనకి నచ్చినవి మాత్రమే కొనుక్కుంటే సరిపోయిద్దండి. జత 16,000 చెప్పారు చెప్పడం వచ్చేసి. ఇంకా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక కట్ట ఉంది. ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఇవి? ఎంత చెప్పారు జత? 22,000. ఇది వచ్చేసి 20 గొర్రెలు ఉన్నాయి. జత 22,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. మాచర్ల బ్రీడ్ అండి, బాగున్నాయి గొర్రెలు కూడా. మాచర్ల మొత్తం కొదాలు ఇవి ఇలాంటివి తీసుకుంటే మనం ఒక సంవత్సరం కష్టపడ్డామంటే గొర్రెలు మంచి గొర్రెలు అవుతాయి. మొత్తం కూడా కొదాలేనంట ఇవి. 20. ఏం చెప్పినావు బాబాయ్? జత 40,000. జత 40,000 అంటండి. పిల్లలు ఉంటే ఇంకా రేట్ ఎక్కువ పడతాయి అంటున్నారు. మంచి కొదాలు, అన్ని కొదాలే మంచి అంటున్నారు. సాదుకోవడానికి మటుకి ఇగో ఇలాంటివి బాగుంటాయి. గొర్రెలు కూడా మంచి చూడ్డానికి కలగా కనిపిస్తున్నాయి కదా. మాచర్ల బ్రీడ్ అంటేనే కంటికి నిండుగా కనిపిస్తుందండి గొర్రె, నీట్గా. ఇక్కడ వచ్చేసి పిల్లలు గొర్రెలు కలిపి ఉన్నాయండి ఈ కట్ట. గొర్రెలేని బాబాయ్? 74 గొర్రెలు. పిల్లలు 12. అన్ని సూడు గొర్రెలు అన్ని సూడు గొర్రెలు అంటండి. పిల్లల మట్టికి 12 వచ్చినాయి. నిండు సూళ్ళు కూడా ఉన్నాయి ఇందులో. బాగా చూస్తే గమనిస్తే అర్థమైపోద్ది, మీకు వీడియోలో అర్థం కాకపోవచ్చు. ఎంత చెప్పారు బాబాయ్ జత? జత 30,000. జత వచ్చేసి 30,000గా చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది, మాట్లాడుకోవచ్చు. ఈ కట్ట వచ్చేసి ఎన్ని గొర్రెలు ఉన్నాయి బాబాయ్? 38. పిల్లలు 9 పిల్లలు. ఎంత చెప్పారు జత? ఇప్పుడే వచ్చినాయి. అసలు మీరు ఎంత చెప్దాం అనుకుంటున్నారు? జత 23,000. ఇక్కడ ఉన్నాయండి గొర్రెలు, అక్కడికి వెళ్దాము, ఏం చెప్తారు ఏందనేది. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 55. పిల్లలు 17. 55 గొర్రెలకి 17 పిల్లలు వచ్చాయి. కొన్ని వచ్చే శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. కొన్ని వచ్చి సూడులు ఉన్నాయి అంటండి, కొన్ని చిన్నపిల్ల తల్లే, కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి కదా. మొత్తం కూడా సూడు గొర్రెలు అంటున్నారు. ఎంత చెప్పావు తమ్ముడు జత? 26,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరం ఉంది. చెప్పడమే 26,000 చెప్తున్నారు. 20,000కి అడిగారా? 20,000కి అడిగారంట ఈ గొర్రెలు వచ్చేసి. ఈ కట్టలో పొట్టేళ్ళని కూడా ఇస్తారా? పొట్టేళ్ళతో సహా కాళ్ళ పిల్లలు వస్తాయి. పొట్టేళ్ళు విడిగా రేట్ వేస్తారా గొర్రెలతో?
పొట్టేలు వచ్చేసి అదే రేట్ తోటి వెళ్ళిపోద్ది అంటండి, విడిగా రేట్ ఏం కాదంట. ఓకే, ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 53 గొర్రెలు, 13 పిల్లలు. ఎంత చెప్పారు? 25,500 అంతేనా? 25,500 చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరం ఉంది. ఓకే, ఫిక్స్డ్ రేట్ కాదండి, బేరం ఉంటది, మాట్లాడుకోవచ్చు. గొర్రెలు వాళ్ళు చెప్పడం ఎంత చెప్పారు, వాళ్ళు అడగడం ఎంత అడిగారు? 30 తీసుకుంటారంట. 40 గొర్రెలలో 30 ఏరుకుంటారు. ఎంత చెప్పారు? 25 చెప్పిండి, 20 అడిగారు. 25 చెప్పు. 40 గొర్రెలలో 30 ఏరుకుంటారంటండి. చెప్పడం 25 చెప్తే 20కి అడిగారంట. 21కి వచ్చారు, 20 నుంచి. చూడాలి ఎంతకైద్ది అనేది బేరం. ఇంకా జరుగుతుంది, వాళ్ళు వెళ్ళట్లకి. గొర్రెలు బాగున్నాయని చెప్పేసి నిలబడి ఉన్నారు. ఇంకా వచ్చేసి ఇటు ఒక 2 కట్టలు, 2-3 కట్టలు మాచర్ల బ్రీడ్ ఉంది, చూపిస్తా. గొర్రెలు ఏ కట్ట చూసినా సరే నీట్ గా మంచిగా కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసి మాచర్ల బ్రీడ్ గొర్రెలు. ఇవి ఎంత చెప్తున్నారు చూద్దాం. ఎన్ని ఉన్నాయి బాబా? ఎన్ని ఉన్నాయి ఇవి? 40. ఎంత చెప్పారు జత రేటు? 33,000. పిల్లలు ఏం లేవా? 10 పిల్లలు. 30 గొర్రెలకి 10 పిల్లలు వచ్చాయి. రేటు జత 33,000. 30 గొర్రెలకి 10 పిల్లలు వచ్చాయంటండి. జత వచ్చేసి 30,000 చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇంకా వచ్చేసి ఇక్కడ ఒక కట్ట ఉంది. ఈ కట్ట, ఇక్కడ ఒక కట్ట ఉంది. ఇది ఎంత చెప్తున్నారు? ఎన్ని గొర్రెలు బాబాయ్? 50. పిల్లలు లేవు. ఎంత చెప్పారు జత చెప్పడం? 18,500 చెప్పడం. జత 18,500 చెప్తున్నారండి. ఇవి వచ్చేసి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇంకొచ్చేసి ఇక్కడ ఒక కట్ట ఉంది. ఈ కట్ట చూద్దాం. ఎన్ని ఉన్నాయి? 32 గొర్రెలు. పిల్లలు 14 పిల్లలు. ఎంత చెప్పారు జత? 34,000 చెప్తున్నారు. అడిగారా ఎవరైనా? 28,000 అడిగారు. 34,000 చెప్పారంట, 28,000కి అడిగారు. అలా ఆగిపోయింది బేరం. మాచర్ల బ్రీడ్ ఇది. ఇంకా ఇక్కడ ఒక కట్ట ఉంది, పెద్ద కట్ట గొర్రెలు. ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 118. పిల్లలు 133. 118 గొర్రెలు అంట, 33 పిల్లలు వచ్చాయండి. ఎంత రేట్ చెప్పారు? 28,000. జత వచ్చేసి 28,000గా చెప్పారంట. గొర్రెలు మొత్తం క్లారిటీగా చూపిస్తా. చాలా గొర్రెలు ఉన్నాయంట. గాలికి దుబ్బ కళ్ళల్లో పడుతుంది. చాలా గొర్రెలు ఉన్నాయి, చూడండి క్లారిటీగా చూపిస్తా గొర్రెలు మొత్తం. ఇదండి చాలా పెద్ద కట్ట. ఈ మార్కెట్ లో పెద్ద కట్ట ఏదన్నా ఉంది అంటే ఇది ఒక్కటే పెద్ద కట్ట. ఇక్కడ ఒక కట్ట ఉందండి. ఇవి ఎంత రేట్? ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 30. పిల్లలు ఉత్త గొర్రెలే. ఎంత చెప్పారు జత? 28,000. జత వచ్చేసి 28,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఓకే, ఇక్కడ ఒక కట్ట ఉంది. తీస్తే ఇవి కూడా చాలా అవుతాయి కదండి, తీయట్లేనండి. అసలు మామూలుగా లేవు. గొర్రెలు అయినా కటింగ్ పర్పస్ విడిగా అన్ని. పొట్టేళ్ళు అయితే ఇంకా మామూలుగా లేవు. అవి కూడా చూపిస్తా. ఎన్ని ఉన్నాయి బాబా ఇవి? 30 గొర్రెలు. పిల్లలు 5, 6. 30 గొర్రెలకు 5, 6 పిల్లలు వచ్చాయంట. జత ఎంత రేట్ చెప్పారు? 30. జత వచ్చేసి 30,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది, మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఒక గొర్రెల కట్ట ఉంది. ఎన్ని ఉన్నాయి బాబా ఇవి? 45. పిల్లలు 6. ఎంత చెప్పారు రేట్ వచ్చి? జత 25,000. జత వచ్చేసి 25,000గా చెప్పారండి. చెప్పడం ఇవన్నీ కూడా సాదుకోవడానికి పని చేస్తాయి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఎక్కడికైనా గొర్రెల కాడికి వెళ్తే అన్నీ కూడా మనకు ఉపయోగపడేటివి ఉండవు.
ఏదో ఒకటి రెండైనా తీస్తాం, ఏదో రేర్ గా ఉంటది ఒక కట్ట మనం కొనేది. పూర్తిగా కొనాలి అంటే రేర్, చెప్పలేమన్నమాట. కాబట్టి ప్రతి కట్టలో ఒకటి రెండు మనం తీస్తాం, తీయని ఉండవు. కాబట్టి వీటిల్లో ఇప్పుడు మేము చూపించిన వాటిలో అన్నిటిలో కూడా ఎంచుకొని మంచి పిల్లలు, మంచి గొర్రెలు పిల్లలు ఏవైతే అవి మంచి పళ్ళు కళ్ళు కాళ్ళు అన్ని చూసుకొని తీసుకుంటే మనకి భవిష్యత్తులో ఉపయోగపడడానికి బాగుంటది, మంచిగా ఉంటాయి. ఈ కట్ట వచ్చేసి ఏ రేట్ చెప్తున్నారు, పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. ఎన్ని ఉన్నాయండి ఇవి? గొర్రెలు ఎన్ని ఉన్నాయి? పిల్లలు 42 గొర్రెలకు వచ్చేసి 7 పిల్లలు వచ్చాయండి. ఇవి ఏ రేట్ చెప్పారు? ఎంత రేట్ చెప్పారు ఇవి? ఒక్క నిమిషం. జత వచ్చేసి 25,000గా చెప్పారు. మార్కెట్ ఎలా ఉంది ఇవాళ? కొనేవాళ్ళు పెద్దగా వచ్చారా రాలేదా? కొనేవాళ్ళు వచ్చారా రాలేదా అని అడుగుతున్నారు. గొర్రెలకు ఎవరు రాలేదు కదా, తక్కువ. ఈ పిల్ల గొర్రెలకు అయితే ఎవరు రాలేదంటండి, ఎక్కువగా తక్కువగా వచ్చారంట. ఇంక ఇది వీడియో చాలా లెంత్ అయిపోతుంది, చూపిద్దామంటే అన్నీ కూడా కొంచెం కొత్త కదా, మరీ లెంత్ పెట్టినా మీరు చూడరు, అందుకోసమనే వీడియో కట్ చేస్తున్నా. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.